ప్రైజ్ ద లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పెంతెకొస్తు తర్వాత 8వ ఆదివారము, పెంతెకొస్తు తర్వాత 8వ ఆదివారము, అభిషిక్త గురువరగా పరిచర్య, ఘనతను రాక సేవార్థమైన పిలుపు. బైబిల్ పట్టణములు మొదటి పాఠముగా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనముల వరకు. రెండవ పాఠముగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనముల వరకు. మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20 నుండి 28 వచనముల వరకు. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 132వ దావీదు కీర్తన. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనాల వరకు మనకు ఇచ్చి ఉన్నారు. దానిలో 28వ వచనాన్ని మనము చదువుకుందాము. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చునని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, ఇదిగో నాయన నీ అభిషిక్త పరిచర్య గురించి కొద్ది నిమిషములనైనా మేము ధ్యానించుకోవటానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అల్పురాలను, అయోగ్యరాలను ప్రభువా, ఎన్నిక లేని దాన్నైనా నన్ను జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను మా మీద ఉంచమని, వినగలిగిన వారికి ఇంకి ప్రభువా వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని అనుగ్రహించమని, అయా మీరే మాకు తోడు నీడగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మనకిచ్చిన ఈరోజు అంశాన్ని చూసినట్లయితే అభిషిక్త పరిచర్య. సంఘంలో 2 రకాలుగా మనం చూస్తూ ఉంటాము. ఒకరు అభిషిక్తులు, రెండవది అనాభిషిక్తులు. అభిషిక్తుల పరిచర్య వేరుగా ఉంటుంది, అనాభిషిక్తుల పరిచర్య వేరుగా ఉంటుంది. కానీ దేవుడు అనాభిషిక్తుల్ని ఏర్పరచుకున్నాడు, అభిషిక్తుల్ని కూడా ఏర్పరచుకున్నాడు. అయితే మొదటిగా అభిషిక్తులను మనం చూసినట్లయితే ఇవి ఏం చేస్తూ ఉంటారంటే దేవునితో మాట్లాడుతూ దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా ప్రజలకు తెలియచేస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఎక్కువగా దేవుడు యాజకత్వం చేయటానికి ఎవరిని ఏర్పరచుకున్నారు అంటే లేవీలను ఏర్పరచుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ లేవీల గోత్రంలో నుంచి లేవీలను ఏర్పరచుకుని లేవీల ద్వారానే యాజకత్వం అనేది జరుగుతూ వస్తూ ఉంది. అయితే మనం చూసినట్లయితే సంఘములో ఎక్కువగా చూసినట్లయితే ఏమని తెలియపరుస్తుందంటే అభిషిక్త పరిచర్య గురువర్గ. అంటే ఏంటి? గురువులుగా ఉంటున్న అంటే దేవుని పరిచర్య చేస్తుంటూ గురువుగా నిన్ను అభిషేకించిన తర్వాత నీవు దేవుని యొక్క మరి ఘనతను ఇతరులకు తెలియచేస్తున్నావా? నీ ఘనత కొరకు నువ్వు మరి ముందుకు వెళ్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఘనతను మనము తెలియపరచాలి. ఎప్పుడైతే అభిషిక్తులోకి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో, అందుకనే మత్తయి సువార్తలో ఉంటుంది. ఏమనంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము అక్కడ 13వ వచనంలో ఏముంటుందంటే 3వ వచనంలో తన పరిచర్య కోసం తనకిష్టమైన వారిని ఆయన పిలుస్తున్నాడంట. చూడండి, మార్కు సువార్తలో ఉంది. ఎవరిని పడితే వాళ్ళని పిలవటం లేదు, కానీ తనకిష్టమైన వారిని పరిచర్య కొరకు పిలుస్తున్నట్లు 3:13లో చూస్తూ ఉంటాం మార్కు సువార్త. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చూసారా?
దేవుని పరిచర్య కొరకు తనకిష్టమైన వారినే పిలుస్తాడంట. మరి మనం అనుకుంటాం, అయ్యో ఇది మనకి ఇది కదా అది కదా అనుకోవచ్చు. కానీ దేవుడు తనకిష్టమైన వారిని పరిచర్య పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ పరిచర్యలో నీవు ఏ విధంగా ఉన్నావు? నమ్మకత్వంగా ఉన్నావా? మరి పరిచర్యలో అలా నమ్మకత్వంగా లేకపోతే దేవుడు మరి అభిషేకించినప్పటికీ కూడా మరి తీసి పక్కన పెట్టడానికి ఆయన సమర్థుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అభిషిక్త పరిచర్య ఎందుకు వాళ్ళని మన కొరకు ఏర్పాటు చేశారు అంటే, మనము మరి దేవుని వాక్యమును మరి ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నాము, ఆయన బోధలను ఇప్పుడు బైబిల్ చదువుతున్నాము కానీ దాన్ని వివరించేవారు లేకపోతే ఎట్లా? మన అపోస్తల కార్యంలో అదే చూస్తూ ఉంటాము. మరి నపుంసకుడైన మరి ఏం చేస్తున్నాడంటే, చక్కగా బైబిల్ వాక్యాన్ని యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. చదువుతుంటే దానికి అర్థం కాలేదు. అది అర్థం చెప్పడానికి ఎవరున్నారనుకుంటే ఫిలిప్పును పంపించాడు దేవుడు. ఎందుకంటే వాక్యాన్ని అర్థం కావటానికి మనకు జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ మనకు లేనకపోతే, మరి బోధించేవారు లేకపోతే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము. బోధించేవారు తమ బోధను ఏ విధంగా బోధిస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను బోధించమని ఏర్పాటు చేసుకుని నిన్ను ఒక గురువుగా, ఒక అభిషక్తునిగా అభిషేకించి దేవుని వాక్యము కొరకు దేవుని బిడ్డగా నిన్ను చేయాలని ఆశపడినప్పుడు నీవు ఏ విధంగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న సువార్త పాఠంలో కూడా ఆయన క్రీస్తు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారని తెలియజేస్తున్నాడు. సువార్తను మరి తెలియచేయడానికి వచ్చాడంట. అంతేకాదు పరిచర్య చేయడానికి వచ్చానని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అనేక మంది దైవజనులే కానీ, సువార్థికులే కానీ, మరి ఎంతోమంది బోధకులు కానీ వారి పరిచర్యను చూస్తుంటే చాలా ఆడంబరాలుగా మరి చూస్తాక అడావిడి చేసేస్తూ ఉంటారు. దైవజనుడు వస్తున్నాడంటే ఎంత అడావిడి చేస్తూ ఉంటారో మనం చూస్తున్నాం కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సువార్త, దేవునికి మనము మొదటి ప్రాధాన్యత, మొదటి ఘనత ఆయనకు మనం ఇవ్వాలి. అందుకే అన్నాడు, నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అన్నాడు. ఆయన గనపరుస్తాడు. యాజకుల్ని గనపరచకుండా ఉండడు. కానీ మొదట నువ్వు ఎవరిని గనపరుస్తున్నావు? యాజకత్వం అనేది నీకు అప్పగించినప్పుడు, అభిషిక్తునిగా నిన్ను మరి ఏర్పరచుకున్నప్పుడు, నిన్ను అభిషేకించినప్పుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడని అర్థము. మరి ఆ క్రీస్తే అభిషిక్తునిగా ఈ లోకానికి వచ్చి అభిషిక్తునిగానే ఆయన అనేక మందికి తన్ను తాను తగ్గించుకుంటూ క్రీస్తు ఏ విధంగా జీవించాడంటే మనకి ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. తన్ను తాను తగ్గించుకుంటూ శిష్యుల యొక్క పాదాలను కడగడానికి కూడా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. తన యొక్క మరి పరిచర్యలో 3.5 పరిచర్యలో ఆయన ప్రతి దానిలో కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయనకు ఒక గృహం అనేది లేదు, ఒక నివాసము లేదు. అందుకే అన్నాడు కదా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు ఏం లేదు, స్థలం కూడా లేదంట. అలాంటి దైవ కుమారుడయ్యుండి మన నిమిత్తం ఆయన దరిద్రుడాయను. కాబట్టి ఆయన ఈ లోకంలో క్రీస్తు ఈ మన కొరకు ఏ విధంగా జీవించారో ఆయన ఒక మాదిరి చూపించి వెళ్ళారు. ఇది మీరు ఈ విధంగా చేయండి అని తన శిష్యులకు తెలియచెప్పారు. పాత నిబంధనలో చూసినట్లయితే మనకిచ్చిన మొదటి పాఠంలో యిర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు చూసినట్లయితే, ఇక్కడ యిర్మియాకు మరి బాలుడైన యిర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైందంట. ఏమని తెలియపరుస్తుందంటే, నీవు వెళ్ళు, చక్కగా తెలియపరుస్తుంది. యిర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని. చూసావా, నువ్వు ఎప్పుడైతే గర్భంలో ఉన్నావో, నువ్వు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగాను. ఎందుకంటే నిన్ను జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అని తెలియపరుస్తున్నాడు. ప్రవక్త ఫలము పొందాలి అంటే తన బాధ్యత కరెక్ట్గా చేయాలి. ఆ ఫలము నువ్వు పొందుకోవాలి అంటే నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా జీవించాలి. నమ్మకత్వం కలిగి ఉన్నవారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు.
మెండైన దీవెనలతో వారిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మన పూర్వము మరి శిష్యులే కానీ అనేక మంది క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు. అంతేకాదు అనేక మంది బిడ్డలు మరి దూరదేశాల నుంచి వచ్చి మరి వారు చెప్పులు కూడా లేకోకుండా, తినడానికి ఆహారం లేకుండా, వస్త్రాలు లేకోకుండా, తన ఫ్యామిలీని కూడా విడిచిపెట్టేసి దేవుని సువార్త కొరకు తాము మరి చనిపోవడానికి హతసాక్షులు అవడానికి కూడా సిద్ధపడ్డారు. ఒకసారి చూద్దాము. అందుకే మన ప్రవక్తల మోషే ప్రవక్తే కానీ స్టెఫెను ప్రవక్తే మరి వీళ్ళందరూ కూడా స్టెఫెను ప్రవక్త కాకపోవచ్చు, కానీ దేవుని వాక్యములు దేవునిని చూడడానికి ఒక మరి ఆకాశములో నుండి మనిషి కుమారుడు నిలబడి పిలుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హతసాక్షి అయిపోయారు దేవుని కొరకు. దేవుని నిమిత్తము మరి మనము సమస్తము కూడా నష్టముగా ఎంచుకోవాలని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. అభిషేకించిన నీవు ఏ విధంగా ఉంటున్నావు? ఇక్కడ చూసినట్లయితే ఇర్మియాని దేవుడు అభిషేకించాడు. నిన్ను ముందుగానే నేను ఏర్పరచుకున్నాను, నిన్ను ముందుగానే నేను పిలుచుకున్నాను. మరి ఏ విధంగా చెప్తున్నాడంటే మరి చక్కగా తెలియపరుస్తూ, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ నీవు చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని ఇర్మియాకి ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి అక్కడ వారిని చెరలో నుండి విడిపించడానికి అతను చేసిన మరి ప్రవర్తన దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు ఈ విధంగా అయిపోయారు, మరి ఈ విధంగా నువ్వు విడిపించాలి అని తెలియపరుస్తూ, ముందుగానే నేను వారి కొరకు నేను నిన్ను నియమించుకున్నాను, నువ్వు గర్భంలో పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. అందుకే అంటాడు, నీకు తలంపు పుట్టక మునిపే నాకు తెలిసే ఉన్నది, నిన్ను నిర్మించిన వాడను నేనే అని ఆయన కీర్తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా. మన ఎముకలు మన పిండము పడకముందు ఆయనకు తెలిసే ఉన్నదంట. నీ గురించి ఏంటో, నీ ప్రవర్తన ఏంటో, నువ్వు ఏ విధంగా ఉంటావో, నువ్వు ఏ విధంగా తయారవుతావో, నువ్వు ఏ విధంగా నిన్ను నిర్మించాలో, నిన్ను ఏ విధంగా చేయాలో ఆయనకు తెలిసే ఉన్నది. కానీ మొదటిగా నువ్వు ఆయన మాటకు లోబడాలి. ఇక్కడ ఇర్మియా అన్నాడు కదా, నేను బాలుడనే అన్నప్పుడు వెంటనే అలా అనొద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు పంపుతాను, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దు అని తెలియపరిచారు. వెంటనే ఆయన అంగీకరించి ఆయన జనములకు ప్రవర్తగా ఆయన చేయడానికి మరి దేవుడు ఇష్టపడ్డాడు. కన్నీటి ప్రవక్తగా ఇర్మియా ఉన్నాడు. ఆయన ప్రవచనాలు చెప్పే వ్యక్తిగా ఇర్మియా ఉన్నాడు. అంతేకాదు ఇదే మాట యెహోషువతో కూడా దేవుడు తెలియపరిచాడు. ఏంటంటే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. యెహోషువ గ్రంథంలో కూడా చక్కగా తెలియపరుస్తాడు. మోషే మరి ఏ విధంగా యెహోషువ మీద చేతులుంచి అభిషేకించినప్పుడు మరి అదే విధముగా దేవుడు కూడా తెలియపరిచాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడుము, బహుధైర్యముగా ఉండము, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చప్పును చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు కుడికి కానీ ఎడము కానీ తొలగిపోవద్దని తెలియపరుస్తూ, చక్కగా నేను నీకు దిగులు పడకు, జడియకు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను యెహోవాకు నేను తోడై ఉన్నాను అని ఇక్కడ చక్కగా మరి ఎవరికి తెలియపరుస్తున్నాడు? యెహోషువకి కూడా దేవుడు యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాము. చూడండి, అంతేకాదు కీర్తన గ్రంథము 132వ దావీదు కీర్తనలో కూడా ఈ దావీదు కీర్తనలో కూడా చక్కగా తెలియపరుస్తూ ఉంటాడు. ఏంటంటే దావీదు కీర్తనలో 10వ వచనం చూసినట్లయితే, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేకునికి విముఖుడకై ఉండకము, నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. చూసారా, దేవుడు అభిషేకించిన మరి దావీదుతో వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను నిన్ను అభిషేకిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, మరి నీ సంతానం ద్వారానే మరి మందిరము కట్టబడుద్ది అని చక్కగా దేవుడు తెలియపరిచినట్లుగా, అయ్యా నువ్వు నన్ను అభిషేకించావు, నన్ను ఏర్పరచుకున్నావు కాబట్టి ఆ అభిషేకము ద్వారా ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? అక్కడ ఫస్ట్ సౌలు రాజును అభిషేకించాడు సమూయేలు, తర్వాత మరి దావీదును కూడా అభిషేకించాడు. ఇలా అభిషేకితుని కాబట్టి
నన్ను నువ్వు విడిచిపెట్టొద్దు, నువ్వు విముఖుడవై ఉండొద్దు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని చక్కగా ఈ కీర్తన మొత్తం కూడా చక్కగా తెలియపరుస్తూ మళ్ళీ 17వ వచనంలో చూసినట్లయితే అక్కడ దావీదును కొమ్ము మొలవజేసేదను, నా అభిషక్తుని కొరకు నేనిచ్చట ఒక దీపము స్థిరపరిచి ఉన్నాను. దేవుడు చూసారా, అభిషేకించిన వాని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. వాని ఘనతలోనే ఉంచుతాడు దేవుడు. వారిని మరి ఘనహీనులుగా ఉంచడు. ఇక్కడ చూసినట్లయితే అభిషేకించిన వాని కొరకంట ఆయన ఏం చేస్తున్నాడంట, వాని కొమ్ము అంటే వారి తరతరాలకు ఉండే ఒక కొమ్మును ఆయన మొలవింపజేస్తాడంట. అంతేకాదు వాని దీపం అంట ఎప్పుడు కూడా సిద్ధపరిచే ఉంచుతాడంట. వెలుగు ఇచ్చటానికి దీపములా ఆయన సిద్ధపరిచే ఉంచుతానని కీర్తన గ్రంథంలో మనకి ఉత్తరప్రత్యుత్తరాల్లో తెలియపరుస్తున్నాడు. అభిషేకించిన మనుషుని ఎవరు కూడా ముట్టకూడదు అని పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. కరెక్టే, అది దేవుడే వారిని చూసుకుంటారు. వారు ఇప్పుడు సేవకులు చూసినట్లయితే మరి స్వప్రయోజనము కోసము బోధను ఏ విధంగా చెప్తున్నారంటే కల్పించుకుంటూ మరి ఇతరులకు అది అలా ఇతరులకు నువ్వు దేవుడు చెప్పమన్న మాటని నీ చెప్పాలి, చెప్పొద్దన్న మాట చెప్పడం వల్ల అక్కడ పాత నిబంధన గ్రంథంలో మరి రాజుకి వచ్చిన మరి ప్రమాదం మనం చూస్తూ ఉంటాము. నిజంగా చూసినట్లయితే దేవుడు చెప్పమన్న మాటను మీరు చెప్పాలి, కానీ చెప్పాలి వద్దన్న మాటను దానికి 2 కల్పించుకుని నీవు దైవజనుడిగా ఉన్నావు కదా, సంఘం నా మాట వింటుంది కదా, నాకు బోధించే అధికారం ఉంది కదా అని నీ నోటికి వచ్చినట్లు నీవు బోధించినట్లయితే ప్రతి మాటకి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు సమాధానం చెప్పే స్థితిలో మనం ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అడుగుతాడు బోధన చేసేటప్పుడు, నీవు బోధిస్తున్నావు సంఘంలో, నీకు ఎవరైనా విరోధముగా ఉన్నట్లయితే అది అసలు విరోధం అనేది ఉండకూడదు, బట్ ఉన్నట్లయితే ఆ విరోధాన్ని నువ్వు పక్కనే విడిచిపెట్టాలి. నువ్వు బోధ చేస్తున్నప్పుడు బోధ చేసే వారికి ఒక నీ బోధన వింటున్న వారికి నువ్వు మాదిరిగా జీవించాలే, కానీ మరి బోధకు వేరే వస్తున్న సంఘస్థులను కూడా కించపరిచేటట్లుగా మాట్లాడటం అది చాలా మంచి పద్ధతి కానే కాదు. దేవుడు కూడా అది కోరుకోలేదు. అయితే దైవజనులంట ఇప్పుడు ఎలా వస్తున్నారంటే, దేవుడు కోరుకున్న వారు ఉన్నారు, కోరుకోని వారు కూడా ఏం చేస్తున్నారంటే, ఏ ఉద్యోగం లేదు కదా, ఇది దేవుని సేవలోకి వెళ్ళిపోదాంలే, అక్కడైనా కొంచెం బతుకుతాంలే అన్నట్టు అనేక మంది ఈ విధంగా కూడా వస్తున్నారు. అందుకే అన్నాడు కదా దేవుడు, మరి తోడేళ్ళు చర్మం కప్పుకుని వస్తారు. చూడండి ఎలా వస్తారంట, తోడేలు చర్మం కొన్ని గొర్రెల్లాగా వస్తారంట. తోడేళ్ళు గొర్రెల చర్మం కప్పుకుని చక్కగా వస్తాయంట. ఎలా వస్తాయంటే సాధు స్వభావంతో గొర్రె వలె చక్కగా వస్తాయి, కానీ వాటి స్వభావం ఎలా ఉంటుందంటే తోడేళ్ళు స్వభావం లాగా ఉంటుందంట. అలా అనేక మంది ఇప్పుడు సువార్త చేస్తున్న వారు ఆ విధంగానే చాలామంది ఉంటున్నారు. కొంతమంది అని మనం చెప్పలేదు, కానీ చాలామంది తమ స్వప్రయోజనాల కోసము, లాభము కోసము, మరి ఘనత వచ్చింది కదా అనే ఆలోచనలోనే చేస్తున్నారే తప్ప పరిచర్య అభిషేకంగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అభిషేకించిన వానిగా నేను ఉన్నాను, నేను దేవునికి విరోధముగా ఏ పాపము చేయకూడదు, నోటి ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, మరి హృదయ ఆలోచనల ద్వారా కానీ, నడక ద్వారా కానీ, ఏ విషయము ద్వారా నేను కూడా పాపం అనేది చేయకూడదు, అభిషేకించిన వారి దగ్గర దేవుడు ఉంటాడు కదా అని ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవిస్తున్నారా? దైవజనులు సువార్త చేస్తున్నారు అనేక మంది, వారు ఘనత కొరకు వారి స్వప్రయోజనాల కొరకే చేస్తున్నారు, కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు సువార్త అనేది అలా చేయలేదు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి మనం చూస్తూ ఉంటాము, సువార్త కొరకంట భోగ భాగ్య నిధులు లేని భారభరిత సేవ అని ఒక భక్తుడు మాసిలమణి భక్తుడు చక్కగా రాశాడు. ఏంటంటే మరి ఏమని రాశాడంటే 670వ కీర్తనలో చక్కగా ఏమని రాశాడు, కీర్తన ఆంధ్ర క్రైస్తవులలో, భోగ భాగ్య నిధులు లేని భారభరిత సేవ. చూసారా, భోగము భాగ్యము ఏ కూడా నిధులు లేని భారభరిత సేవ, అట్టి సేవ చేశారంట మాసిరామణి గారు రాశారు. ప్రభుని పేర ప్రవచనాలు చెప్పే సేవ, ప్రార్థనలను మరి వచించు సేవ అంట.
అంతేకాదు సిలువ మూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ. దేవుడు అదే కోరుతున్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చేయండి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. దైవజనుడా మరువకోయి, నిన్ను పిలిచిన పిలుపు నీవే విధంగా మరుస్తున్నావు? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా, నీవే విధంగా త్రట్టిల్లిపోతున్నావు? భయపడొద్దు. దైవజనుడా మరువకోయి, దైవ నీతిని నీవు వదలకు. దేవుడే నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఆయనే ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు లేకపోవచ్చేమో, పరలోకమందు దేవుడు అన్నాడు కదా, నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి దూషించినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమవుద్ది అని తెలియపరుస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు సువార్త చేసే వారి పాదములంట ఎంతో సుందరములైనవి, ఎంతో సుందరమైనవి, గిరిధరలపై ఎంతో అందమైనవి కదా. మరి ఆంధ్ర క్రైస్తవుల్లో దైవజనుల కోసము చక్కగా మంచి కీర్తనలు రాశారు. ఎంతంటే మరి ఈ పాటను మనం చూసినట్లయితే 267వ కీర్తన మరి ఆంధ్ర క్రైస్తవంలో మనము చూస్తాం. అంతేకాదు పౌలు అంటాడు కదా, నేను యేసుని వెంబడింతును, కష్టమైన కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన ఏది వచ్చినప్పటికీ కూడా నా యేసుని నేను విడిచిపెట్టను, ఆయనతోనే నేను వెంబడిస్తాను అని చక్కగా ఒక భక్తుడు రాశాడు. ఎంత అంటే ఎంత కరువు వచ్చినా ఖడ్గం వచ్చినా మరి ఏదొచ్చినప్పటికీ కూడా నా దేవుని నేను విడిచిపెట్టను అని దేవుడు తెలియపరుస్తున్నాడు అని రాస్తున్నాడు భక్తుడు. అంతేకాదు మనం చూస్తూ ఉంటాము మరి దేవుని సేవ నిమిత్తము దేవునిలో మరి అనేక మంది బిడ్డలు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఈ లోక మనుషులు మనల్ని హింసపరచవచ్చు, ఈ లోక మనుషులు మాటలతో బాధ పెట్టొచ్చేమో, కానీ పరలోకమందున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అందుకే ఆయన నమ్మి నువ్వు ముందుకు సాగిపో, నేను నిన్ను నమ్ముకుని ముందుకు వెళుతున్నాను అని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ముందుకు నేను నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించాను, నరులు నన్నేమి చేయగలరు, నేను నిన్ను ఆశ్రయించాను, నరులేమి నన్ను చేస్తారు అని నీవు ఎప్పుడైతే అభిషేకించిన నీవు ఒక గట్టి నమ్మకంతో క్రీస్తు కొరకు నీవు జీవిస్తావో దేవుడు అప్పుడు నీ పక్షాన ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం ఏదేందో అతిశయించాలి అంటే మనకున్నది ఏదీ లేదు, అతిశయించడం ఒక్కటే. క్రీస్తుని బట్టి నీవు అతిశయము కలిగి జీవించాలి. నువ్వు ఒక దైవజనుడిగా ఉన్నావా, ఒక గురువుగా ఉన్నావా, ఒక అభిషక్తునిగా ఉన్నావా, ఒక ప్రవర్తగా ఉన్నావా, ఒక మరి బోధకునిగా ఉన్నావా, ఒక కాపరిగా, ఒక యాజకుడిగా, ఒక మరి ప్రతి దానిలో నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి చెప్పాడు కదా, సువార్త నిమిత్తం అంట కొందరిని ఉపదేశకులుగాను, కొందరును మరి కాపురులుగాను, కొందరును మరి యాజకులుగాను, ఈ విధంగా దేవుడు మరి ఏర్పరచుకున్నట్లు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాము. కొందరిని అపోస్తలుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, సువార్తికుల కొరకు నియమించుకున్నాడంట. మరి పిలువబడిన నీవు, యాజకుడిగా ఉన్న నీవు మరి ఏ విధంగా ఉన్నావు? సంఘములో విశ్వాసులకు మాదిరిగా వారి మీద నీవు ఉన్నావా? వారికి మరి పెత్తనం చేసేవారిలాగా ఉన్నావా? ఒకసారి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు పరిచారం చేయటానికే వచ్చాను, కానీ పరిచారము మరి నేను చేయించుకున్నటకు నేను రాలేదు అని దేవుడు తెలియపరిచాడు. అభిషేకించిన నీవు ఏ విధంగా ఉన్నావో దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాము సమూయేలు గ్రంథంలో మరి మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, వాళ్ళు యాజకులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, పాత నిబంధనలో మనం ధ్యానించినట్లయితే అహీమెలెకును మనం చూస్తాము. అక్కడ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఆ యాజకుడు ఉన్నాడు. అయితే ఈ అహీమెలెకు దావీదుకు మరి సపోర్ట్గా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాము. అప్పుడు ఎందుకు దావీదు సపోర్ట్గా ఉన్నాడు అంటే, దావీదికి దేవుడు సపోర్ట్గా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అహీమెలెకు కూడా దావీదికి మరి సపోర్ట్గా చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు దావీదికి దేవుడు ఏ విధంగా మరి తోడుగా ఉన్నాడో మనము చూస్తూ ఉంటాం. దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టే దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టే దేవుడు దావీదికి తోడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని మరి మరి యాజకులు కానీ మనుషులు దేవునికి కాదు, కానీ సౌలు తర్వాత దావీదు రాజు కావాలని మరి దావీదు రాజు కాకూడదని సౌలేమో
అనుకున్నాడు. కానీ వ్యతిరేకిస్తున్నప్పుడు దేవుని ఉద్దేశం మరి వేరుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి మరి సౌలుకి మరి చూసినట్లయితే ఇక్కడ వీరికి అభిషేకించిన సౌలే, కానీ సౌలుని కూడా అభిషేకించారు, కానీ దేవునికి అతను గర్వించడం వల్ల దేవునికి ఇష్టం లేకుండా పోయినట్లు మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఇదే గ్రంథంలో మనం చూస్తాము, ఇక్కడ కూడా మరి యాజకుల మీద పడి చంపుతున్నారని తెలిసినప్పుడు మరి 85 మంది యాజకులను చంపేశాడు. చంపుతున్నప్పుడు అహిమెలెకు చెప్తున్నాడు కదా, అయినా సరే సౌలు అంటున్నాడు, అహిమెలెకు నేను నీ ఇంటి వారిని మరణము నిశ్చయముగా వస్తుందని చెప్తున్నప్పుడు కూడా దావీదు ఏం చేశాడంటే వదలు అని చెప్పక అహిమెలెకు చెప్తున్నాడు. ఏంటంటే రాజు సౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఎదోములో నీవు దోయాగుతో నీవు ఏఫోదు ధరించిన 85 మంది యాజకులను చంపేశాడు. చంపుతున్న కూడా మేము దావీదుకు సపోర్ట్ చేయటం నీతో ఉంటాము అని అనలేదు. ఎందుకు తెలుసా? మేము దావీదుని సపోర్ట్ చేయము, నీతోనే ఉంటాము అనలేదు. ఎందుకంటే దావీదు రాజును చేయటం దావీదుకు ఇష్టం. ఎందుకంటే దావీదునే రాజును చేయడానికి మరి ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ యాజకులు దావీదుకు లొంగడం లేదు, సౌలు రాజుకి లొంగటం లేదు, దేవునికి లొంగటం లేదు చూస్తున్నాము. దేవుని ఇష్టం ఏదో అని లోబడుతున్నాడు. ఆ యాజకులు అందరూ చంపిన వారి మరి చూసినట్లయితే ఈ విధంగా ఇంకా బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఇక్కడ ఏంటంటే అహీటూబు కుమారుడకు అహిమెలెకు కుమారుల్లో మరి అబ్యాతారము ఒక్కడు మిగిలి దావీదు దగ్గరకు పోయి, అయ్యా అందరినీ చంపేస్తున్నారు అని తెలియచేసినప్పుడు అబ్యాతారము దగ్గర పెట్టుకుని, దావీదు నీవు భయపడకు, నీవు నా దగ్గర ఉండు, నీవు అబ్యాతారము కాపాడి తండ్రి అహిమెలెకు స్థానం అబ్యాతారముకు నిలబెట్టడం మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, శరీరంలో సున్నతి పొందడం కాదు, కానీ ఆత్మలో దేవుని యొక్క సున్నతి మనము కలిగి ఉండాలి. క్రీస్తు సిలువ యందైనను అతిశయిస్తున్నాం, కానీ మనం క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయం అనేది పొందాలి అని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. త్యాగాలతో కూడిన ఈ పరిచర్య ఈ పరిచర్యలో యాజకులు ప్రధాన కాపరి, ఆ ప్రధాన కాపరే యేసుక్రీస్తు ప్రభువారు. కాపరి తత్వంగా యాజకులు ఉన్నారు, ప్రధాన కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్లు మనము చూస్తాము. సిలువ మరణము పొందే అంతవరకు కూడా అభిషిక్తుడిగానే నిలవబడ్డారు యేసుక్రీస్తు ప్రభువారు. మనం చూసినట్లయితే మార్కు సువార్త 10:45 అధ్యాయం వచనంలో చూసినట్లయితే యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియజేయడం మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన పరిచారం చేయడానికే ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాము. అలాగే కాపరి అనగా మరి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొందరు కూడా ఏమనుకుంటారంటే దేవుని సంఘం అనేది ఉంది కదా, ఈ సంఘం అనేది మరి కాపరి తత్వంగా ఉన్నాం కదా, యాజకులుగా ఉన్నాం కదా, ఉపదేశులుగా ఉన్నాం కదా, మా ఇష్టానుసారంగా ఉంటాము అని దేవుడు అనుకోవడానికి వీలు లేదు అని దేవుడు వారిని కూడా ఇష్టపడని వాడిగా ఉన్నాడు. అంతేకాదు పరిచర్యలో మనం ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టకరముగా ఉండాలి. పరిచర్య చేస్తూ దేవుని ఘనతను నీవు అపేక్షించాలి, దేవుని యొక్క ఘనతను ఇతరులకు తెలియచేయాలి తప్ప నీ ఘనతను నీవు కావాలని కోరుకోకూడదు. దేవుని మాటలకు 2 మాటలు నీవు కల్పించి చెప్పితే దేవుడు శిక్ష అనేది కలగజేస్తాడని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు దేవుని పరిచర్యలో పిలుపుంటే ఎన్ని బాధలు ఇబ్బందులు వచ్చినా నిలబడతారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిలుపు అనేది నీకు ఉంటే నీవు అభిషిక్తునిగా ఉండొచ్చు, అనాభిషిక్తునిగా ఉండొచ్చు, నీవు చేసే పరిచర్యలో దేవుని పిలుపు అనేది నీ మీద ఉంటే నీకు ఎన్ని బాధలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు కలిగినప్పుడు కూడా నీవు నిలబడతావు. లేని పక్షంలో నీవు పడిపోవటం తప్పనిసరి. దేవుడు తెలియపరుస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో తెలిసారు. చక్కగా మోషేని దేవుడు పిలిచాడు. మరి పిలిచి ఇశ్రాయేలులకు ఒక ప్రవక్తగా చక్కగా ఎన్నుకుని ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి మోషేను ఏర్పరచుకున్నాడు. ఎక్కడ? 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండం 29వ అధ్యాయంలో కూడా చూస్తాము. మత్తయి సువార్త 6:33లో చూసినట్లయితే ఆయన పిలుపునకు మనము లోబడాలి అని
తెలియపరుస్తున్నాడు. దైవజనుని బాధ్యత ఏంటంటే ప్రకటన చేసేవారిలా ఉండాలి. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో సంఘాలు రాజకీయాలు ఎక్కువైపోయి ఏం జరుగుతున్నాయి అంటే నిజంగా ప్రకటించే వ్యక్తిలాగా ఉండొచ్చు దైవజనులు. ఎక్కడ చూస్తున్నామంటే ఇప్పుడు కొన్ని సంఘాల్లో కొట్టుకోవడం కూడా చూస్తున్నాం. దైవజనులే కొట్టుకుంటున్నారు. మరి ఇంకా సంఘ విశ్వాసులు ఏ విధంగా ఉంటారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే విధముగా సంఘానికి ఒక మాదిరిగా మనం ఉండాలి. క్రీస్తు ఒక మాదిరిగా మనకి ఏ విధంగా ఉంచారో మనము కూడా సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కానీ రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి, సంఘాల్లో ప్రకటన అనేది తక్కువైపోతుంది, క్రీస్తు గురించి ప్రకటించడం తక్కువైపోయి ఇవనేవి ఎక్కువగా అయిపోవటం వల్ల సంఘాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. సంఘాలు ఒకటికొకటికి పొంతన లేకోకుండా ఉంటున్నాయి. మరి కొంతమంది మనుషులు ఇప్పుడు మరి అనేక మంది సంఘాలు అభిషేకించిన వారి దగ్గర నుంచి కూడా విడిపోయి ఇండివిజువల్గా సంఘాలు పెట్టుకోవడం కూడా మనము చూస్తూ ఉన్నాము. ఈ విధంగా దేవుడు మరి తెలియపరుస్తున్నాడు. దేవుడే నిన్ను ఘనతగా ఇచ్చేస్తాడు. నువ్వు కోరుకోవద్దు ఆ ఘనతను, ఆయనే నీకు ఆ ఘనత ఎలా రావాలో ఆ ఘనతను ఆయనే నీకు ఇస్తాడు. కాబట్టి నీవు మొదట దేవునిని ఘనపరచు. అలాంటి స్థితి నీకు కలిగి ఉండాలి. కానీ మరి ఇప్పుడు సంఘాల్లో అలా విధంగా లేదని మనం చూస్తూ ఉన్నాము. పౌలు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చూడండి, వాక్యాన్ని ప్రకటించే సమయంలోనంట ఆయన ప్రకటించే సమయంలో ఆయన ఏమంటున్నాడు, అసమయమందును సమయమందును ఆయన ప్రకటిస్తున్నాడంట. మన జీవిత బోధలు క్రీస్తు గురించి దట్లుగా ఉండాలి. కానీ మన గురించి మనం చెప్పుకునేటట్లుగా, మన గొప్పలు మనం చెప్పుకునేటట్లుగా కాదు, కానీ క్రీస్తు బోధలు చెప్పే వ్యక్తిగా ఉండాలి. మరి సమయమందు కూడా అసమయమందును కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధము కలిగి జీవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు లేవి కాండము 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు యాజకులుగా ఎవరిని నియమించుకున్నాడంటే లేవీలను మనం అభిషేకించినట్లు మనము చూస్తాము. తర్వాత ఏలియాను అభిషేకించినట్లు చూస్తాము పరిచర్య. తర్వాత మనకి ఈ విధంగా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16-15లో చూసినట్లయితే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు మనకిచ్చిన 2వ పాఠంలో చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగా దుర్లాభేక్షతో సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ దానికి కాయుడి. మీకు అప్పగింపబడిన వాటిపై ప్రభువులై నుండకుండా మాదిరిగా మీరు ఉండాలి. మీకు అప్పగించిన పనిలో మీరు ఏం చేస్తున్నారంటే, ప్రభువులంటే ఎవరు? అధికారులు, రాజులు. ఆజ్ఞాపించే వారిలాగా మీరు ఉండొద్దు. ఎందుకంటే మీరు అలా ఉండటం వల్ల దేవునికి ఇష్టమైనది కాదు. కాబట్టి ఒక మాదిరిగా ఉండండి. అప్పుడు మీరు ఏం ఫలం పొందుకుంటారంటే, మరి ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం అని మీరు పొందుకుంటారు అని దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. వాడబారని మహిమ కిరీటము మనం పొందుకోవాలి అంటే ఏ విధంగా ఉండాలంటే, మనము తగ్గించుకుంటూ దేవుని సువార్త నిమిత్తము మరి క్రీస్తు ఏ విధంగా మన కొరకు ఈ లోకానికి వచ్చాడో, మన పాపముల నిమిత్తము చనిపోయారో, ఏ విధంగా అభిషేకించబడిన వ్యక్తిగా ఈ లోకంలో ఉండి ఈ లోక మాలిన్యము ఆయన అంటకోకుండా తనకు చిన్నవారైనప్పటికి కూడా అందరినీ కూడా ఆయన మరి చక్కగా తగ్గించుకుని పరిచర్య చేశారో అలాంటి పరిచర్య మనము చేయాలి అని దేవుడు మరి అభిషిక్తులైన వారిని అభిషేకించి సంఘములో ఒక యాజకులుగా మిమ్మల్ని నియమించినప్పుడు మీరు ఇహలోకం వాటికి భోగ భాగ్యాలకు మీరు లొంగకోకుండా దేవుని మాటను ప్రకటించే వారిలా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వాడబారని మహిమ కిరీటము నీవు ఇక్కడ పొందుకోవేమో, పరలోకమందు దేవుడు నీకు సిద్ధపరిచే ఉంచుతాడు. అట్టి మహిమ కిరీటము మనం పొందుకోవాలి అంటే దేవుని సువార్త నిమిత్తము నీవు చావటానికి కూడా సిద్ధపడినప్పుడు మాత్రమే అట్టి మహిమ కిరీటం పొందుకుంటావు. ఏముందులే, ఒక మాట అన్నారు కదా, ఈ మాటను బట్టి మనము మరి ఏ విధంగా అయినా సరే ఇక సంఘంలో ఎందుకులే, వారిని ఏ విధంగా బోధల ద్వారా మాటలతో ఇబ్బంది పెడదామా అని చూసేవారు ఎంతోమంది దైవజనులుగా ఉన్న అభిషేకించబడిన వ్యక్తులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో.
అభిషేకించిన వ్యక్తులు గురువుగా ఉండి, ఒక దైవజనుడిగా ఉండి, ఒక మరి కాపరిగాను, యాజకుడిగాను, ఉపదేశకులుగా ఉండి అనేక మంది సంఘాల్లో స్వార్థ చేస్తున్న దైవజనులు ఎలా ఉన్నారంటే, మరి సంఘంకి వస్తున్న వారితో మరి అక్రమంగా ప్రవర్తిస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తూ, కొంతమంది గురించి అండి, అందరి గురించి కాదు, చాలామంది దైవజనులు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. ఆహారం లేకుండా సేవ చేస్తున్నారు, గృహాలు లేకుండా సేవ చేస్తున్నారు, వస్త్రాలు లేకుండా సేవ చేస్తున్నారు. నిస్వార్థమైన సేవ చేస్తున్న వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాడభారని మహిమ కిరీటాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆ విధంగా అలాంటి మహిమ కిరీటం పొందుకోవాలి. అంతేగాని ఈ లోకంలో మరి గొప్పల కొరకు, ఘనతల కొరకు దేవుడు ఒక భక్తుడు చక్కగా రాస్తున్నాడు, గొప్పలొద్దు, ఘనతలొద్దు, ఏది వద్దయ్యా, నీవు ఉంటే నాకు చాలయ్యా, నీవు నన్ను వాడుకో అయ్యా, నేను నీకు ఇష్టమైన పాత్రగా ఉంటానయ్యా అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా మరి ఇష్టమైన పాత్రగా మనం ఉండాలి అంటే, ఇష్టమైన పాత్రగా మనం వాడబడాలి అంటే, మన గిన్నెలో ఉన్న మడ్డి, మురికి, ఏదైతే మలినం ఉందో దాన్ని తీసి కడిగి పారవేసేసి క్లీన్గా ఉంటే ఆ పాత్రను మనం వాడుకుంటాము. దేవుడు కూడా అలాంటి పాత్రల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి పాత్రలుగా ఉండాలి అంటే మీరు మీలో ఉన్న ప్రతి ఒక్క దానిని మనము తీసి పారవేసేసుకుంటూ దేవునికి ఇష్టకరముగా, దేవుని వాడబడే పాత్రలుగా మనం ఉంటూ, దేవుని సువార్త విషయంలో మరి ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నాయంట. మరి పర్వతముల మీద, అంటే అందరికీ పైనుంటే పర్వతములు ఎలా ఉంటాయి, పర్వతముల మీద ఉన్న పాదములు అందరికీ కూడా కనిపిస్తాయి. అలా దైవజనులు కూడా మనం అనుకుంటాం, దైవజనులు కన్నులు మరి సంఘంలో ఉన్న వారి కళ్ళు అంట ఒకరి వైపే ఉంటాయేమో, కానీ సంఘస్థులందరి కళ్ళు ఒకరి వైపే ఉంటాయంట. అది ఎవరి అంటే దైవజనుల వైపే ఉంటాయి. ఎందుకంటే 10 మంది కళ్ళు ఒకే ఒక దైవజనుడి మీద ఉంటాయి. ఈ దైవజనుడు ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, తన నడక ఏంటి, లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాడా, లేచిన దగ్గర నుంచి సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడా, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడా, లేదా ఆయన పనుల్లోనే ఉంటూ మరి వాళ్ళ మీద వీళ్ళకి, వీళ్ళ మీద వాళ్ళకి చెప్తున్నాడా అని గమనించే కళ్ళు, 10 మంది కళ్ళు ఒక్క దైవజనం మీద ఉంటాయి. మరి 10 మంది కళ్ళని నీవు దాచుకోవాలి అంటే, 10 మంది కళ్ళు నీ మీద పడకుండా ఉండాలి అంటే నీవే విధంగా ఉండాలి? 10 మందికి కనపడకోకుండా నీవు గుట్టుగా ఉండాలి అంటే దేవుని ఆత్మ నీవు కలిగి జీవించాలి. దేవుని ప్రార్థన అనుభవం నీవు కలిగి ఉండాలి. దేవునితో సహవాసం అనేది నీకు ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాము. ఏ విధంగా తెలియజేస్తున్నాడో చూడండి ఒకసారి. క్రీస్తును పోలి నడుచుకున్నట్లు ఆ దైవజనులందరూ కూడా క్రీస్తును పోలి నడుచుకునేటట్లుగా ఉండాలని కోరుకుంటూ, అభిషేకించిన నీవైనా ఎవరైనా సరే ఏ విధంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడో, అనాభిషక్తునిగా అవ్వచ్చు, అభిషక్తునిగా అవ్వచ్చు, కానీ ఇప్పుడు మనకిచ్చినది అభిషక్తుడు కాబట్టి, అభిషక్తునిగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీవు దేవునికి ఏ విధంగా జీవిస్తున్నావు, దేవునికి ఇష్టకరంగా ఉంటే వాడబారని మహిమ కిరీటం నీవు పొందుకుంటావు. అట్టి మహిమ కిరీటము ప్రతి ఒక్క దైవజనులు పొందుకోవాలని ఆశపడుతూ, ప్రతి ఒక్కరూ పొందుకుందామని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తమైన తండ్రి, దైవజనులుగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, అయా ఈ లోకంలో ఘనతలు మెప్పులు కాదు, కానీ నీ యొక్క ఘనతను కోరుకుంటూ నీవు హెచ్చించే వరకు నమ్మకంగా జీవిస్తూ ప్రభువానైనా నీ ఘనతను మేము ఇతరులకు తెలియజేసే అట్టి కృపను అనుగ్రహించమని, ఇదిగో నైనా నీ స్వార్థ విషయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీకు లోబడే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.